తీసినా నీకు తీసినా నాకు చెప్పరా రే. ఇగోండి అట్లా అట్లా పెట్టుకొని తింటున్నాం అందరం. అటెండెన్స్ వద్దారా? అది చూపిరా, చూపి వీడియో చూపేది. ఇగో ఇట్లా రావాలా, మళ్ళీ యాక్సిడెంట్లు ఏమైనా అయితే ఇలా బాధ్యత కదా. వర్షం అయితే ఫుల్ పడుతుంది. క్యాన్వా వెబ్సైట్ ఇస్తుంది, మార్నింగ్ మంచి మంచి కాంప్లిమెంట్లు అయితే వస్తుంది. ఈరోజు అయితే కాలేజ్కి అయితే పోతున్నాం. మొత్తం మబ్బులు అయితే మొత్తం కప్పేసినాయి. వర్షం అయితే పడతాయేమో సాయంత్రం అయితే. చూడండి మొత్తం మబ్బులు వచ్చేసినాయి. నిన్నైతే మొత్తం సాయంత్రం అయితే వర్షం పడ్డది. లంచ్ తర్వాత ఖాళీనే మాకు. ఒక ల్యాబ్ ఉంది, 2 క్లాసులు ఉన్నాయి అంతే. డైరెక్ట్ కాలేజ్కి పోయి అయితే చూపిస్తాం మీకు. ఇప్పుడైతే క్లాస్కి అయితే పోవాలి. టైం అయితే అయిపోయింది, మస్తు లేట్ అవుతుంది. ఎట్లయినా పోవాలి. ఇదే మా బ్లాక్. క్లాస్ అయితే అయిపోయింది గైస్. మాదైతే మావాడు ఏమంటారు, మార్నింగ్ మంచి మంచి కాంప్లిమెంట్లు అయితే వస్తుంది. ఎన్నో అరే శరత్, అరే జరుగురా. అరే ఆయనకి ఏదో కాంప్లిమెంట్ వచ్చింది. ఏంటది? ఆ ఇన్నోసెన్స్ కి ఎవరైనా పడిపోవాల్సిందే అంట. మీ అందరికి కుళ్ళు కదా కామెంట్ వచ్చింది. సరే నాకు అరే బ్లాగ్ సరే బ్లాగ్ పెట్టిన అయిపోయింది నాది. ఈరోజే పెట్టినా నేను. ఆయనకి హైలైట్ వచ్చింది కదా. నాకు పొద్దున నేను స్నానం చేసుకోవడానికి పోతున్నా. ఆ ఇన్నోసెంట్ అనగానే నేను నవ్వుతూనే ఉన్నా, మొత్తం నవ్వుతూనే ఉన్నా. ఇప్పుడైతే ల్యాబ్కి పోవాలి. మా టీమ్ ప్రెస్ ప్రాజెక్ట్. మావాడు ఒకడు రానంటుండు, తరుణ్ బాయ్. ఇంకొకరిని పెట్టుకుంటా మా రానంటే మొత్తం క్యాన్వాలో చేసుకుంటాను నేనైతే. ఈరోజు క్యాన్వాలో వెబ్సైట్ చేసుకున్నాను. ల్యాబ్లో అయితే వచ్చిన. ఈ రోబోట్ అయితే జరగట్లే అని ఇవన్నీ కామెంట్లు అయితే పెట్టినా. క్యాన్ యూ మూవ్ ఫ్రమ్ ద స్క్రీన్ అంటే నథింగ్ టు ఆస్క్ అని పెట్టినా. నెక్స్ట్ ఐ మూవ్ అవ్వట్లే అంటే నెక్స్ట్ ఫీల్ ఫ్రీ ఫర్ ఆస్క్ ఎనీథింగ్ హెల్ప్ అంట. నేనేం పెట్టినా చూడండి. నో హెల్ప్ నీడెడ్ అంటే లేటర్ ఆలోచించి చెప్పమంటుంది ఈ రోబోట్. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వర్షం అయితే ఫుల్ పడుతుంది. మార్నింగ్ అన్నగా అవును మంచిగా, కానీ నేను చెప్పిన వీళ్ళకి క్రికెట్కి అయితే పోమన్నా పోలే. క్రికెట్కి అంతే. మస్తు వర్షం పడుతుంది. కానీ మా క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. లంచ్ బెల్ ఇప్పుడు. వర్షం అయితే పడి ఆగిపోయింది. మావాడేమో స్కూటీ ఏమో బ్యాగ్లో పెడతాడంట. పెట్టురా స్కూటీ బ్యాగ్లో పెట్టు. బ్యాగ్లో స్కూటీ పెడతానా? ఇప్పుడు దాకా ఏదో అన్నా స్కూటీ బ్యాగ్లో పెడతా అన్నా. వర్షం అయితే పడట్లే, కానీ చెట్టు మీద ఉన్నాయి, మొత్తం డ్రాప్స్ పడుతున్నాయి అంతే. నేచర్ ఎంజాయ్ చేయాలి గైస్ అప్పుడప్పుడు. సబ్స్క్రైబ్ ఎవరు చేసిండు రా, ఎవరు చేయలే. కానీ తినేసినాం, కడుపు మంచిగా ఉంది. లైట్ తర్వాత తిందాం అంటే. ఇవ్వండి ఈడు బాక్స్ చేస్తుండు కానీ తినట్లే, పడేస్తుండు వీడు అఖిల్ గాడు. మీ అక్క చూస్తుంది. మీ అక్క మీ మమ్మీకి చెప్తా అంతే. తీసేస్తారు ఇక్కడ ఓరియంటేషన్. నా బ్లాగ్ చూపిస్తే జర్రా బై. నీ బ్లాగే మొత్తం చల్లగా ఉంది ఈరోజు అయితే. టీ షర్ట్ వేసుకొని వచ్చిన, ఇంకా హైలైట్ అనిపిస్తుంది. ఏంది మన కాలేజ్ అది పైన ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏమో నింపుతారు. ఇంకా చెప్పట్లేరా, పెడుతుర్రా అని చెప్పి. అరే ఏదో ఒకటి రా బాయ్, పెడుతుర్రో నింపుతుర్రో. కొన్ని ఫోటోలు అయితే మావాడైతే దిగిండు కానీ డిలీట్ చేయించిండు ఆన్ పోజులు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వీడియో తీస్తే డిలీట్ చేసేసిండు. కానీ ఇప్పుడు వాన స్టార్ట్ అవుతుంది. వాన పడద్దు అనుకున్నా కానీ పడుతుంది. కానీ పోయే టైంలో అస్సలు పడద్దు. టైం ఎంతరా? 3 అవ్వడానికి కోసం టైము. ఎక్కడ వద్దు, నేను ఆడను. నువ్వు కోసం అంటున్నాడు. అవ్వదు నాకు. వాన అయితే పడుతుంది చూడండి. ఈ వానలా టుముక్ ఏదో చూపించారు మాకు. మొత్తం తడిచిపోయినాం మొత్తం. పాపం మేము. అది చూపిరా, చూపి వీడియో చూపేది. ఇగో టుముక్ అంట. వానల మొత్తం వానలు తడిచి చేసారు. మొత్తం ఆగం చేసేసారు. మస్తు వాన పడుతుంది. నైట్ అవ్వగానే అయితే నేనైతే కెలాక్స్ అయితే తింటున్నాను ఈరోజు అయితే నైట్. ఇవ్వండి మా అన్న కెలాక్స్ ఇదే, నేను తింటున్నా అంతే. డబ్బే తింటాడు అంతే, ఒకటే వచ్చు మనకి. ఇవన్నీ దీంట్లో బనానా వేసుకొని తినాలి, క్రేజీ అనిపిస్తుంది తెలుసా. దానికోసమే తింటున్నా నేనైతే. గుడ్డు తినకుండా ఇది తింటున్నా. అండ్ టేస్ట్ అయితే క్రేజీ ఉంటుంది. ఈ బనానా కలిపి ఇగో వేడిగా ఉంటుందా. వితౌట్ షుగరే క్రేజీ ఉంటుంది. మొత్తం స్వీట్ వస్తుంది పాలు వేసింది. ఇంకా నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు కెలాక్స్? మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వితౌట్ షుగరే బెటర్.
నేను గిట్లా ఒక షేక్ ఉంటుండే అది, ఆ షేక్ పేరేంది? పేరేం లేదు. ఏంది ఖర్జూరా ఏమేమో వేస్తారు డైట్ కోసం వాడతారు కదా, అట్లా ఆ షేక్ షుగర్ ఏమేం ఒకటి హనీ ఉంటుంది దాంట్లో, ఇంకా కెలాగ్స్ డ్రై ఫ్రూట్. క్రేజీ అనిపించింది తెలుసా, ఐస్ క్రీమ్ లెక్క అయిపోతుండే అది. ఒకప్పుడు జిమ్కి పోతుండే ఒకప్పుడు, ఇప్పుడు పోవట్లేదు. పోయినప్పుడు అన్నీ చేస్తుండే, ఇప్పుడు ఏం లేదు. సోకులన్నీ పోయినాయి. ఈరోజు అయితే సెకండ్ డే, మొత్తం ఏంది రెడీ అయిపోయినా. ఈరోజు ఇట్లా మబ్బులు అట్లనే ఉన్నాయి నిన్నటి లెక్క. కానీ ఈరోజు అయితే కాలేజ్లో ఏదో సిఎస్ఐ ఎలక్షన్స్ ఉందంట, ఏమో పెడుతురు పోస్టులు. నిన్నటి నుంచి పెడుతూనే ఉన్నారు స్టోరీ పెడుతూనే ఉన్నారు, మాకు ఎలక్ట్ చేయండి అని. ఏదో అది తెలియదు, ఎలక్ట్ మేము గిట్లా చేయొచ్చు, చూడాలి కాలేజ్ పోయి చూడాలి ఎట్లుంటుందో. ఈరోజు అయితే లాస్ట్ ఒకటే క్లాస్ ఖాళీ ఉంది, మొత్తం ఫుల్ ఉన్నాయి అంతే. లంచ్ తర్వాత ఒకటి ఉంటుంది లైట్. ఇక్కడ చూస్తే ఇంత లేట్ అవుతుంది, మాకేమో అటెండెన్స్ ఏమో వాడట్లేదు. కరెక్ట్ 5:35 వరకు ఉండాలంట, 9:35. ఇప్పుడు 9:31 అవుతుంది టైము. సార్ వాళ్ళు పెట్టేసిర్రు బయోమెట్రిక్, ఇప్పుడు మేము పెట్టాలి. ఇక్కడ చూస్తేమో ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ వల్ల మాకు లేట్ అవుతుంది. చూస్తే ఏమో వీళ్ళేమో బయోమెట్రిక్ కరెక్ట్ టైంకి పెట్టాలంటారు, ఏమేమో అంటారు. దూరం నుంచి వచ్చేటోళ్ళేమో స్పీడ్లో రావాలా, మళ్ళీ యాక్సిడెంట్లు ఏమైనా అయితే ఈయన బాధ్యత కాదా? నువ్వే చెప్పురా. మొత్తం ట్రాఫిక్ జామే ఉంది, ఎట్లా పోతారు మనుషులు? ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, అన్ని బండ్లే ఉన్నాయి. పొద్దునైతే ఊరికి వచ్చినాంగా బయోమెట్రిక్ కోసం. లాస్ట్కి ఏమైనా చెప్పాయి, బయోమెట్రిక్ లేదు, దెబ్బ తగ్గించుకొని వచ్చినాయి కాలకి. సార్ అటెండెన్స్ తీసుకుంటాం, బయోమెట్రిక్ అది లేదు అది. ఈరోజు ఎందుకు పెట్టారా మనం బయోమెట్రిక్? ఈ క్లాస్లో లేదా అసలు బయోమెట్రిక్? ఏమో దానికి తెలియదు, కింద క్లాస్లో అసలు అయితే ఉంటుంది, ఈ క్లాస్లో లేదు. లంచ్ అయితే తినేసినాం, వాళ్ళేమో బయోమెట్రిక్ పెట్టుకుంటారు, సార్ పెట్టిండని లంచ్ తినేసినాం. ఇప్పుడు 2 క్లాసెస్ తీసుకుంటారు, రిటర్న్ వస్తున్నారు. సార్ అక్కడనే నిల్చుండు కాబట్టి బయోమెట్రిక్ పెట్టేసి రావాలి మేము. ఇట్లా ఒక క్లాస్ ఇప్పుడు అయిపోయినాక ఇంకొక క్లాస్ ఉంది, దాని తర్వాత ఇంటికి పోవాలంతే. వాన పడుతుందేమో ఇంటికి పోయినప్పుడు. ఏమైందిరా రిటర్న్ వస్తారేంద్రా? రిటర్న్ వస్తారేంద్రా? అక్కడ దొరికిపోతే మావాడేమో క్లాస్ మధ్యనేమో వీడియో డిలీట్ చేసినాడు, చుక్కల ముగ్గులు వేసినాడు శరత్ గారు. ఇవ్వండి చుక్కలు వేసాడు, ముగ్గులు వేసినాడు మావాడు. వేసా ముగ్గులు వీడియో డిలీట్ చేసిండు బాబు, చుక్కలు ఇవి అట్లా వేసిండు, మొత్తం తుడిపేసిండు. అటెండెన్స్ వద్దారా? అటెండెన్స్ చెప్పునే మావాడు మ్యామ్. ఇదైతే 3rd డే మాది కాలేజ్ వ్లాగ్ది. ఇగోండి సరే మేమైతే ఏంది పన్నీర్ బిర్యానీ అయితే తెచ్చినాం. ఇదండి ఇదే రాక్ గార్డెన్స్, ఇక్కడనే తింటుండే మేము కాలేజ్లో. స్టార్టింగ్లో ఎంట్రీలో ఉంటుంది, మొత్తం క్రేజీ అనిపిస్తుంది ఇక్కడనే మస్తు మంది తింటారు. ఇంకా లంచ్ టైం కాలే, మా లంచ్ టైం కాదు ఇది, 1:40కి అట్లా ఉంటుంది మా లంచ్ టైం. అందుకనే మొత్తం ఖాళీ ఉంది. లంచ్ టైంలో అయితే మొత్తం రాబుది కాదు ఇక్కడ. ఇప్పుడు ఖాళీగా ఉంది, మాకైతే క్లాసులు లేవని వచ్చినాం. వచ్చి బిర్యానీ ఆర్డర్ చేసి మంచిగా తినాలి, దొబ్బి తినాలి. బిర్యానీ ఎక్కడ ఉందిరా? ఈ బ్యాగ్లో ఉంది బిర్యానీ, ఈ బ్యాగ్లో ఉంది. ఏదో ట్రిప్కి వచ్చినట్టు ఇగోండి అట్లా పెట్టుకొని తింటున్నాం అందరం. వీళ్ళు ఇట్లా శానిటైజర్ తెచ్చింది, ఇప్పుడు చేతులు దాంతోనే కడుక్కోవాలి. మాన్ ఐడియా మొత్తం. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. ఏదో ట్రిప్కి వచ్చినట్టు తింటున్నాం మేమైతే. కానీ మస్తు అనిపిస్తుంది, చెట్ల కింద మొత్తం చల్లగా ఉంది, వేడిగా ఉంది. ఇది పన్నీర్ది ఇవ్వండి, పన్నీర్ క్రేజీ అనిపిస్తుంది. తిన్న తర్వాత రైస్ థమ్స్అప్ అయితే తీసుకున్నాం, ఆడైతే తింటుండు. చల్లగా ఉంటుందని థమ్స్అప్ అయితే తాగుతున్నాం మేము. ఏమైతే లేస్ తీసుకోండి, ఆమె థమ్స్అప్ తాగుతుంది. ఏడు తింటుండే, ఇప్పుడు తింటాడు. అప్పుడు తినమంటే తింటే ఇప్పుడు తింటాడు. అయితే బాగుంది అయితే హాస్టల్, క్రేజీ ఉంది. సో ఈయన రూమ్లోనే చూడు మావా, హాయ్ చెప్పు. రూమ్లో అయితే ఉన్నారు, క్రేజీ అనిపిస్తుంది కింద నుంచి చూస్తే. ఇది మొత్తం మబ్బులే ఉన్నాయి, మొత్తం వర్షమే పడుతుంది. వాళ్ళేమో లోపల ఉన్నారు, ఇప్పుడు పోవాలి, పోయి మూవీ చూడడానికి పోవాలి అంతే. సినిమా థియేటర్ కాడ అయితే చూసినాం. సరే నీకు తీసినా ఇప్పుడు, నీకు తీసినా నాకు చెప్పరా రే. అది ఏ మూవీరా? మీరే మూవీకి అయితే వచ్చినాం మేము.
ఇప్పుడు చూడాలి, వెళ్ళిపోవాలి. మస్తు వర్షం పడుతుంది. వర్షంలో అయితే వచ్చేసినాం. సూపర్ ఏషియన్ బాలాపూర్లో అది. బాలాపూర్ ఇంకా టైం అవ్వలేదు. టైం అయితే పోతాం, పోయి మూవీ చేసేసి రావాలంతే. అరే పడుతుండే. లోపలైతే ఎంటర్ అవుతున్నాం గైస్ మాల్తోనే. స్పాన్సర్ బ్రో ఇట్టనే ఆర్యన్. లోపల వెళ్ళిపోయినాం. లోపల పోవాలి, సీట్లు వెతుక్కోవాలి. వాళ్ళు ఏం చేసారు, ఒకటే నెంబర్ వేరే పెట్టారు. ఫస్ట్ మేమే ఎంటర్ అయినాం. మూవీలో 70 mm స్క్రీన్ కదరా, మేము దాంట్లో చూస్తారా 70 mm ఏషియన్స్ ఎన్నో నంబర్ ఫ్యూ అన్నీ వచ్చినాయి. పోవాలి, కూర్చోవాలి అంతే. మస్తు పెద్దగా ఉంది, సింగిల్ స్క్రీన్గా, దానివల్ల ఏషియన్స్. అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే పోవాలి ఇంటికి. నాకైతే సినిమా ఓకే, అంత బ్యాడ్గా అంత స్లోగా ఓకే అనిపించింది. సరే మళ్ళీ ఈ బ్లాగ్లో అంతే. నెక్స్ట్ బ్లాగ్లో వెళుద్దాం. బాయ్ బాయ్, సీ యూ లేటర్.